వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ సార్ ఇవాళ మనతో పాటు నటకుమార్ గారు సార్. నమస్తే సార్. నిన్న వార్ 2 ఈవెంట్లో ఎన్టీఆర్ గారి మాటలు అంటే నాకు సీనియర్ ఎన్టీఆర్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి నన్ను అన్నట్టు మాట్లాడారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అండ్ అంతేకాకుండా చాలామంది ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేసే వాళ్ళకు కూడా సమాధానం చెప్పడం జరిగింది ఎన్టీఆర్ గారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అంతేకాకుండా ఒక పక్క సోషల్ మీడియాలో కూలీ గురించి నారా లోకేష్ గారు పోస్ట్ చేశారని చెప్పి అది కూడా వైరల్ అవుతుంది. ఏంటంటే ఎలా చూడొచ్చు ఎన్టీఆర్ గారి చుట్టూ ఈ జరిగే ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు? నేను డీప్గా వెళ్ళను కానీ నందమూరి తారక రామారావు గారు మనవడే జూనియర్ ఎన్టీఆర్. మీరు అవునన్నా కాదన్నా చెప్పినా చెప్పకపోయినా ఆయన హరికృష్ణ గారి అబ్బాయి, నందమూరి తారక రామారావు గారు మనవడు. దాంట్లో నో డౌట్. డౌట్ ఏమైనా ఉందా? మీకేమైనా డౌట్ ఉందా? లేదు కదా. అలాగా ఆయన మాట్లాడిన మాటల్లో మీరు అర్థం మార్చుకోకండి. ఆ రోజు 25 సంవత్సరాలు అయింది. రామోజీరావు గారు నన్ను సినిమా తీసేటప్పుడు, నిన్ను చూడాలని సినిమా తీసేటప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు తప్ప నా వెనకాల ఎవరు లేరు అని చెప్పుకుంటూ ఈ స్టేజ్ ఇన్ని 25 సంవత్సరాలు ఇన్ని ఒడిదుడుకులు చేసుకొచ్చి వచ్చాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సుల్లో నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేది చాలా క్లియర్గా చెప్పారు. క్లియర్ కట్. అంటే ఆ దేవుడు, ఆయన ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు, మా తండ్రి ఆశీస్సులు అందరూ ఉన్నారు. ఆ అందరి ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చాను. ఇక్కడ చాలామంది కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళకి దానికి సమాధానం చెప్పాడు ఆయన. ఓకేనా? అలాగే ఆయన ఏం చెప్పాడంటే, నేను హిందీలో చేయడానికి నేను సాహసించాను, ఎప్పుడు వెళ్ళను, కానీ ఆ హిందీలో సినిమా చేశాను కనుక మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించాలి. నాగవంశీ గారు చెప్పినా వాళ్ళు చెప్పినా ఇక్కడ ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్స్ 4 రోజులు వచ్చేది జూనియర్ ఎన్టీఆర్. అవునన్నా కాదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా బాగుంటే మండే నుంచి ప్రజల్లోకి వెళ్తుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ వచ్చేది జూనియర్ ఎన్టీఆర్. అటుకాస్ అక్కడి నుంచి తమిళనాడు మొత్తం టోటల్గా మలేషియా, సింగపూర్, జపాన్ ఇవన్నీ కూడా రజనీకాంత్ కూలీ అక్కడ ఫస్ట్ ఉంటుంది, ఇక్కడ వార్ 2 ఫస్ట్ ఉంటుంది. ఈజ్ డిఫరెంట్ కదా. అందుకనే ఆయనకి తిరుగులేదు, ఆయన అభిమానానికి తిరుగులేదు. ఆయన చెప్పుతూ అభిమానులు, ఒక అభిమాని వచ్చాడు, నా తల్లి తండ్రి తప్ప ఒక అభిమాని వచ్చాడు తప్ప ఎవరు లేరు అని అభిమాని కూడా తీసుకొచ్చాడు కదా. అంటే ఆయన నేను ఇలా ఈరోజు ఇంత వాడిని అయ్యానంటే పైనున్న నందమూరి తారక రామారావు గారు, హరికృష్ణ గారు అందరూ ఆశీస్సులతో నేను ఈరోజు ఇంత వాడిని అయ్యాను, నన్ను ఎవరు ఆపలేరు అనే దాని అర్థం. కానీ కొంతమంది ప్రార్థన తీసి లోకేష్ గారు ఆయనకి స్వీట్ చేశారు, ఈయన పెట్టలేదు, ఇంకోటి ఫ్యామిలీ అండి, నందమూరి ఫ్యామిలీ అండి. చిన్న చిన్నవి ఏవైనా ఉన్నా అందరూ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు. అందుకనే మళ్ళా చెప్తున్నా, జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ డిఫరెంట్. ఆయనని ఎవరు ఆపలేరు, ఆయన కలెక్షన్లు ఎవరు ఆపలేరు. ఎన్ని ట్రోల్స్ చేసినా దేవరా నిరూపించింది. ట్రోల్స్ చేసి సూపర్ ఫ్లాప్ అన్నారు. 4 రోజుల తర్వాత 40 రోజులు సినిమా ఆడింది. అందుకనే సినిమాని ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా ఆపలేరు. మనం ఈ గంట ఆపగలం, ఈ 2 గంటలు ఆపగలం, కానీ ప్రజల్లో బాగుందంటే ఎవరు ఆపలేరు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ గారికి తిరుగులేదు. ఆయన ఫ్యాన్స్ అనేది ఆయన ఎక్కడికో తీసుకెళ్తారు. ఆ సినిమా వార్ 2 అనేది రూపాయి వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 100 కోట్లు వచ్చినా అది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీదే వస్తుంది. హిందీ సినిమాకి ఇక్కడ ఎప్పుడు కూడా అంత లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజు 100 కోట్ల బిజినెస్, ఈ 100 కోట్ల బిజినెస్ ఏదైనా వచ్చి ఎంత వచ్చినా అది జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు మీద వస్తుంది తప్ప వేరేగా రాదు అనేది మనం చెప్పవచ్చు. కాలర్ ఎత్తి చూపించడం అనేది ఇంకా ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అనే సంకేతం ఇచ్చినట్టేనా? నో హిట్ అని ప్లాప్ ఆయన చెప్పలేదు మీకు. ఏమండి, ప్రజలు నిర్ణయించాలి, మనం ఎవరో నిర్ణయించడానికి, ఆయన కానీ మనం కానీ నిర్ణయించడానికి ప్రజలు నిర్ణయిస్తారు. కలెక్షన్స్ రూపంలో వచ్చిన ప్రతి రూపాయి ఆయన పేరు మీద వస్తుందని చెప్పాను అంతే. ఓకేనా? మళ్ళీ సోమవారం నాడు మాట్లాడుకుందాం. సోమవారం నాడు వార్ 2 అనేది సినిమా బాగుండాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు బాగుండాలి, 10 సినిమాలు తీయాలి, ఎప్పుడు కూడా ఇండస్ట్రీ కలకల్లాడుతూ ఉండాలి, నవ్విస్తూ అందరితో ఉండాలి, చక్కగా ఆ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉండాలి, అలాగే ఆయన అభిమానులు హ్యాపీగా ఉండాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం, ప్రతి ఎగ్జిబిటర్ బాగుండాలని కోరుకుందాం, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.